సో ఈ పాస్టర్ చింతాడ ఆనంద్ ప్రభుత్వం దగ్గర నుంచి అక్రమంగా దాదాపు 2.5 లక్షల రూపాయలు వసూలు చేశారండి. ఆ కోర్టు చెప్తేనే కానీ అతనికి ఎస్సీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయనంత స్థితిలో ఉన్న మన ప్రభుత్వ యంత్రాంగాలు. పోలీసులు ఎవరైతే ఈ కేసులు ఫైల్ చేస్తూ ఉంటారో అంటే వాళ్ళ విజ్ఞత అనేది మరి ఏ స్థాయిలో ఉందనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. చాలా రకాలైనటువంటి ఆధారాలతో కలిపి మేము ఇవ్వడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టి ఉన్నాడో తన మీద కూడా ఖచ్చితంగా చాలా ముందు చాలా పెద్ద స్థాయిలో మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇలా అక్రమ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం, ప్రభుత్వం నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం అనేది ఒక దందాగా మారిపోయింది. మనం అంటే ఎవరైతే హిందువులుగా ఉన్నారో వాళ్ళ కోసం ఎంతవరకైనా మనం పనిచేస్తాం. నిజంగా కుల వివక్షకి గురి అయితే వాళ్ళ తరపున మనం కూడా పోరాటం చేస్తాం. అలాంటి కేసు వాళ్ళు పెట్టడానికి మాత్రమే అర్హులు. అంతే. చింతాడ ఆనందనే మరొకసారి ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. దేశవ్యాప్తంగా ఒక కేస్ స్టడీ లాగా ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే ఎంఆర్ఓ కార్యాలయంలో తగిన ఆధారాలు ఇచ్చినటువంటి ఉపయోగం లేదు. తర్వాత కలెక్టర్కి ఫిర్యాదు చేసినటువంటి ఉపయోగం లేదు. ఎవరైతే మతం మారి హిందూ రిజర్వేషన్ని అనుభవిస్తూ ఆ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వాటిని హిందూ కార్యకర్తలకి వ్యతిరేకంగా ప్రయోగిస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఖచ్చితంగా మేము పనిచేద్దామని అనుకుంటున్నాము. జై శ్రీరామ్. నేనే మీ తోట రామకృష్ణ. ఈరోజు మన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రైస్తవుగా మారిన ఒక పాస్టర్ పెట్టిన కేసుకి వారికి రిజర్వేషన్ చెల్లదంటూ, వారు దళితులుగా రిజర్వేషన్ తీసుకోవడానికి అనర్హులంటూ సంచలనం తీర్పిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తీర్పు వెనకాల ఆ తీర్పు రావడానికి కృషి చేసిన ప్రస్తుతం ఏదైతే ఈ పాస్టర్ చింతాడ ఆనంద్ అనే అతనికి ఆ సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా సరే ఇక్కడున్న ప్రభుత్వ యంత్రాంగం అతనికి సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయలేదు. దాన్ని కూడా మళ్ళీ కోర్టు ద్వారానే ఆ సర్టిఫికేట్ కూడా క్యాన్సిల్ చేయించి మరొక ధర్మపరమైన పోరాటానికి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచిన మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి తోనుగుట్ల రాజేష్ గారితో చిన్న మాటామంతి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ రామకృష్ణ గారు. ముఖ్యంగా ఈరోజు సుప్రీంకోర్టు సంచలనం తీర్పిచ్చింది. ఎవరు చేశారో ఎవరికి తెలియదు. చాలా మంది మేం చేసాం చెప్పుకున్నారు, కానీ ఈ ఇంటర్వ్యూ ద్వారా అది తెలియజేయడానికి, అలాగే సుప్రీంకోర్టు తీర్పు అయిపోయి ఛానల్ అయింది, అందరికీ తెలిసింది. కానీ ఆ తీర్పు రావడానికి కారణమైన మీరు ఏదైతే అక్కల రామిరెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన భయపడిన క్షణంలో కూడా, ఆయన వెనక తగ్గే సమయంలో కూడా ఆయన వెనకుండి ఆయన భుజం తట్టి మీరే ఈ సుప్రీంకోర్టు అయితేనో, హైకోర్టు అయితేనో, జిల్లా కోర్టు అయితేనో ఈ ఖర్చులన్నీ మీరే చూసుకుని ఈ రోజు దేశవ్యాప్తంగా చెప్పుకునే తీర్పు తీసుకొచ్చినందుకు హిందూ సమాజం తరఫున మీకు మా అందరి తరఫున ధన్యవాదాలు. అసలు కోర్టు తీర్పు ఎప్పుడు వచ్చింది, అది బయటకు ఎప్పుడు వచ్చింది, అది మీ మాటలు చెప్పండి. హైకోర్టులో మనం ఈ కేసు గెలిచి దాదాపు సంవత్సరం. అది డిసెంబర్లో కదండి, పోయిన సంవత్సరం ఏప్రిల్ ఎండింగ్ లో హైకోర్టులో మనం అది కేసు వచ్చింది. సుప్రీంకోర్టు మనకు జడ్జిమెంట్ వచ్చి, అంటే మనం ఆ కేసు అవతల పాస్టర్ అంటే హైకోర్టులో మనం కేసు గెలిచిన తర్వాత ఈ పాస్టర్ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అతనికి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు కాబట్టి మనం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాము. సో అతని పిటిషన్ కొట్టేసి చాలా కాలమైనా మనకు తీర్పు వచ్చేసి ఒక 3 నెలలు అలా అవుతుంది, సుమారు కట్టేది 2-3 నెలలు సమయం అవుతుంది, మార్చిలో అనుకుంటా. సో సుప్రీంకోర్టు ద్వారా మనకు తీర్పు రావడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా సరే చింతాడ ఆనంద్ ఇప్పటికీ కూడా ఎస్సీ సర్టిఫికేట్ తోనే చాలా మంది అయ్యాడు. అంటే ఒక 2 వారాల క్రితం వరకు అది కూడా మీరు మళ్ళీ కోర్టులో మళ్ళీ ఆ కేసు వేయడం, ఆ కోర్టు చెప్తేనే గానీ అతనికి ఎస్సీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయనంత స్థితిలో ఉన్న మన ప్రభుత్వ యంత్రాంగాలు. దీని మీద ఈ కేసు 2021 మొదట్లోనే మొదలైందండి ఈ కేసు. అంటే 2020 చివరిలోనే కొంత ఇష్యూస్ జరగడం, ఆ ఊర్లో వీళ్ళు మత మార్పిడికి వస్తే అక్కల రామిరెడ్డి గారు అడ్డుకోవడం, సో దాన్ని మనసులో పెట్టుకొని రకరకాలుగా ఈయన వేధింపులకు గురి చేయడం, తర్వాత నన్ను కొట్టాడు, దూషించాడు, కులం పేరుతో తిట్టాడని రకరకాలుగా మాటలు చెప్పి 2021లో ఇది కేసు ఫైల్ చేశారు. మేము మొట్టమొదటిసారి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు మేము ఈ పోలీసులకి ఈ పాస్టర్ చింతాడ ఆనంద్ ఇచ్చినటువంటి కంప్లైంట్ అవన్నీ చూసినప్పుడు, పాస్టర్ చింతాడ ఆనంద్ మనం పాస్టర్ అనే చెప్తున్నాము, సో తను కూడా పాస్టర్ అనే చెప్పుకున్నాడు. అంటే ఇది చాలా మినిమం అండి. అంటే పోలీసులు ఎవరైతే ఈ కేసులు ఫైల్ చేస్తూ ఉంటారో
అంటే వాళ్ళ విఘ్నత అనేది మరి ఏ స్థాయిలో ఉందనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. ఎందుకంటే రీసెంట్గా మనకు ఈ మధ్య కూడా మళ్ళీ ఇంకొక కేసు వచ్చింది. సో వీళ్ళు పాస్టర్లు అని తెలిసినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేలాగా పోలీసులు ప్రోత్సహిస్తున్నారేమో అని నాకు ఒక అనుమానం అండి. అయితే 2021లోనే ఇంచుమించుగా 2021లోనే అప్పుడు గుంటూరు, ప్రస్తుతం బాపట్ల జిల్లా రెండు కలిపి గుంటూరు జిల్లాలోనే ఉండేవి. అవును, ఉమ్మడి గుంటూరు జిల్లాలో భాగంగానే ఉండేది రామరెడ్డి గారి ఊరు కూడా. అప్పట్లోనే గుంటూరు కలెక్టర్కి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇతను పాస్టరు, దానికి తగిన ఆధారాలు కూడా మేము అందజేయడం జరిగింది. ఇతను బ్యానర్లు అవ్వచ్చు, అతను వేసిన కరపత్రాలు అవ్వచ్చు, అతను మీటింగ్ చేస్తున్నటువంటి ఫోటోలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇంకా చాలా రకాలైనటువంటి ఆధారాలతో కలిపి మేము ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా అతనే స్వహస్తాలతోనే రాసి ఇచ్చారు. సెల్ఫ్ డిక్లరేషన్ లాగా కూడా అతనే చెప్పాడు, నేను పాస్టర్ అని చెప్పాడు. సో 2021లోనే కలెక్టర్కి ఇచ్చినప్పటికీ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎటువంటి చర్యలు లేవు. దాని తర్వాత అప్పట్లో తెనాలి సబ్ కలెక్టర్కి ఫార్వర్డ్ చేసాం, అది అని ఏదో చెప్పారు. సరే మేము కూడా ఏంటంటే కోర్టులో కేసు వేసాం కదా, సరే జరుగుతుందని అనుకున్నాం. గత సంవత్సరంలో హైకోర్టులో తీర్పు వచ్చింది. హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమైనా క్యాన్సిల్ చేస్తారేమో అని చూసాము. సో చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే మేము ఇప్పుడు డివైడ్ అయిపోయినాయి కాబట్టి జిల్లాలు, బాపట్ల కలెక్టర్కి మళ్ళీ మేము ఫిర్యాదు ఇచ్చామండి. సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే ఇచ్చాం. ముందే ఇచ్చినా దాని మీద ఎటువంటి చర్యలు లేవు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, అంటే యాక్చువల్గా సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందు మేము ఆలోచించుకుంది ఏంటంటే మళ్ళీ మేము హైకోర్టుకి వెళ్దాం అనుకున్నాం. ఈ కలెక్టర్ నుంచి ఎటువంటి స్పందన లేదు. రాదని మీకు రాదని అర్థమైందండి. ఎందుకంటే గత అనుభవాలు చాలా ఉన్నాయి ఇలాంటివే. అంటే చాలా మంది ఏమనుకుంటుంటారంటే, అంటే ఎంఆర్ఓ కార్యాలయం మొట్టమొదట అతనికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే ఎంఆర్ఓ కార్యాలయంలో తగిన ఆధారాలు ఇచ్చిన ఎటువంటి ఉపయోగం లేదు. తర్వాత కలెక్టర్కి ఫిర్యాదు చేసినటువంటి ఉపయోగం లేదు. అయితే హైకోర్టు తీర్పు అది దేశవ్యాప్తంగా సంచలనమైంది, మనందరికీ తెలుసు. అది హైకోర్టు తీర్పు తర్వాత వాళ్ళలో ఏమైనా చలనం వస్తుందేమో అని చూసాము, కానీ అప్పుడు కూడా ఏ చలనము లేదు. సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందేనండి ఇది. అంటే హైకోర్టుది అంటే సుప్రీంకోర్టులో జరుగుతుంది, జడ్జిమెంట్ ఎప్పుడైనా రావచ్చు అని అనుకుంటున్నాము. సో మళ్ళీ మేము హైకోర్టుకి వెళ్దామని అనుకున్నాం. ఇట్లా మేము కలెక్టర్కి క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయమని పెట్టినా కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. సో కోర్టు గైడెన్స్ తీసుకుందాం అని చెప్పి వెళ్దామని అనుకున్నాము. మేము ఆ ప్రిపేర్ అవుతున్న సమయంలోనే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. సో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన ఆల్మోస్ట్ ఒక 15 days 20 daysలో అనుకుంటా మేము హైకోర్టులో వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇట్లా మేము కలెక్టర్కి పెట్టాము, ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయమని. హైకోర్టులో మేము ఏమని ఇచ్చామంటే, బాపట్ల కలెక్టర్కి మేము ఇట్లా లిఖితపూర్వకంగా అన్ని సబ్మిట్ చేసినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవని చెప్పేసి హైకోర్టులో వేయడం జరిగింది. అది వీళ్ళకి సమాచారం తెలిసి, ఈ కలెక్టర్ కార్యాలయానికి సమాచారం తెలిసి, అంటే కోర్టులో కేసు అవ్వగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కాబట్టి. సో కాబట్టి అంటే కోర్టు గైడెన్స్ అయితే రాలేదు ఇంకా. సో దానికంటే ముందు అంటే కోర్టు చేతిలో చివాట్లు తినడం ఎందుకు అనుకున్నారో మరి ఏమో నాకైతే తెలియదు కానీ, సో ఒక 2 సార్లు విచారణకు పిలిచి ఇరుపక్షాలు, అంటే మన వైపు రామరెడ్డి గారు వెళ్ళడం జరిగింది, అటువైపు ఆ పాస్టరు వాళ్ళ సంబంధించిన వాళ్ళు కొంతమంది రావడం జరిగింది. సో 2 సార్లుగా పిలిచి ఈ మధ్య మనకు ఈ 2 వారాల్లో పాస్టర్ చింతాడ ఆనంద్ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయడం జరిగింది. దీనికి చాలా చాలా స్ట్రగుల్ పడాల్సి వచ్చింది. అంటే ఒక చట్టం ఉంది, ఉన్న చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి దాదాపు 6 సంవత్సరాలు పోరాటం చేయాల్సి వచ్చింది. రాజ్యాంగం అనే వాళ్ళు, రాజ్యాంగ పరిరక్షణ అనే వాళ్ళు కూడా ఈ రాజ్యాంగ వ్యతిరేకంగా బతుకుతున్నారు. అంతే. వాళ్ళ మత ప్రచారం కోసం అయితే రాజ్యాంగం చట్టం అవసరం. వాళ్ళు ఏదైతే వారు సర్టిఫికేట్లు ఏ రాజ్యాంగ ప్రకారం తీసుకోవాలి, ఏ చట్ట ప్రకారం తీసుకోవాలి, దానికి మాత్రం రాజ్యాంగం చట్టం అవసరం లేదు. అలా ఉంది వ్యవస్థ. కానీ ఇందులో ఇప్పుడు ఎన్ని జరిగినా, సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినా సరే అతనిపై చర్యలు తీసుకోవడం కానీ, అతని సర్టిఫికేట్ రద్దు చేయని వారు, అలాగే మీరు పాస్టర్ని తెలియజేసినా సరే, అతను స్వహస్తాలతో రాసుకున్నా సరే, గుడ్డిగా ఇచ్చాడో లేకపోతే ఎవరన్నా ఒత్తిడి మేరకు సర్టిఫికేట్ ఇచ్చారో ఆయనకి ఇచ్చారు. అవును, ఆనంద్కి ఇచ్చారు. మరి వాళ్ళ మీద ఏమైనా చర్యలు ఉంటాయా? ఖచ్చితంగా అండి. మన తరపు నుంచి నేను అంటే చాలా సందర్భాల్లో, అంటే ఇట్లా వీడియో ముఖంగా కాదు కానీ చిన్న చిన్న సమావేశాలు చాలా వాటిలో దీని గురించి చెప్పడం జరిగింది. సహజంగా మనం గమనిస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందంటే, అంటే మనం 2 కేటగిరీలుగా తీసుకొని దీని గురించి మాట్లాడదాము. హిందువులుగా ఉన్నటువంటి ఎస్సీలు, మతం మారినటువంటి ఎస్సీలు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా హిందువులుగా ఉన్నటువంటి ఎస్సీల కోసం మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. అర్చక శిక్షణ తరగతులు కావచ్చు, మీకు కూడా తెలుసు, మనం ఇక్కడ ఈ ఏజెన్సీ ఏరియాలో కూడా మీరు కూడా భాగస్వాములుగా ఉన్నారు. మనకి ఎస్టీ సోదరులకి మనం ఎలాగైతే ఇక్కడ అర్చక శిక్షణ ఇచ్చామో, ఒక 2 వారాల క్రితమే నంద్యాల జిల్లాలో, నంద్యాల అనంతపురం 2 జిల్లాల నుంచి సంబంధించినటువంటి ఎస్సీ సోదరులకి అర్చక శిక్షణ ఇవ్వడం జరిగింది. దేవాలయాల్లో వారు
త్వరలో గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో వారు అర్చక విధులు నిర్వహిస్తారు. సో ఎవరైతే హిందూ ధర్మంలో ఉన్నారో ఆ ఎస్సీల కోసం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ పనిచేస్తుంది. ఎవరైతే మతం మారి హిందూ రిజర్వేషన్ని అనుభవిస్తూ ఆ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వాటిని హిందూ కార్యకర్తలకి వ్యతిరేకంగా ప్రయోగిస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఖచ్చితంగా మేము పనిచేద్దామని అనుకుంటున్నాము. చేశాము అంటే అది ఇంకా ఇది పూర్తి అవ్వలేదండి. చాలా మంది అడిగారు, హైకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడే మీరు గెలిచారు అది అన్నారు. నేను దాన్ని విజయంగా భావించలేదు. యాక్చువల్గా ఎందుకు భావించలేదు అంటే, ఒకడు తన స్వహస్తాలతో నేను పాస్టర్ నేను రాసినా కానీ ఆ కేసు నుంచి మనకు బయటపడడానికి 5-6 సంవత్సరాలు పట్టింది. ఈ 5-6 సంవత్సరాలు రామిరెడ్డి గారు కావచ్చు, వారి మిత్రులు కావచ్చు, ఎంత స్ట్రగుల్ అయి ఉంటారు. మనం ఎంత ఖర్చు పెట్టి ఉంటాము కోర్టు ఖర్చులకి, మనకు తెలియదేమీ లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు అంటే మామూలు విషయం కాదు. సో మనం అంత ఖర్చు పెట్టి కార్యకర్తలు అంత ఇబ్బంది పడి ఏది ఉన్న విషయాన్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి, వాడు చెప్పుకున్న విషయాన్ని స్వహస్తాలతో రాసిచ్చిన విషయాన్ని ప్రూవ్ చేసుకోవడానికి మనకు 6 సంవత్సరాలు పట్టింది. అయితే ఇది ఇలా ఎందుకు జరుగుతుందని ఆలోచించినప్పుడు మాకు అర్థమైన విషయం ఏంటంటే, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక అంశం ఏంటంటే, ఇలా చాలా అక్రమ కేసులు పడుతున్నాయి ఈ కార్యకర్తల మీద. మన దగ్గర కూడా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చేస్తున్నాం మనం వాటి మీద. ఎక్కడో చోట ఇది రాజీ అవుతుంది, ఎక్కడో చోట. లేదంటే కోర్టులో మనం గెలుస్తున్నాము, వదిలేస్తున్నాము. దీనివల్ల అవతల వాళ్ళకి ఏమవుతుందంటే, అది మనకి ఏదో ఒక సామెత ఉంటుంది, పోతే వెంట్రుక వస్తే కొండని. ఏమైందిలే, వాళ్ళకి గెలిస్తే వాళ్ళు గెలుస్తారు, లేదంటే మేము గెలిస్తే వాడు జైలుకి వెళ్తుంది. ఏదైనా కానీ మాకు ఇబ్బంది ఏం లేదు కదా అనే ధోరణి ఉంది. ఇది మారాలండి ఖచ్చితంగా. ఇది మారాలి అంటే ఎవరైతే అక్రమ కేసులు పెడతారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా ఉండాల్సింది, 100% ఉండాలి. అలాగే ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం, అది పోలీస్ వ్యవస్థ అవ్వచ్చు, రెవెన్యూ వ్యవస్థ అవ్వచ్చు. అంటే రెవెన్యూ అంటే ఎంఆర్ఓ కార్యాలయం, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్లు జారీ చేసేది వాళ్ళే కాబట్టి, ఒకవేళ రద్దు చేసే అధికారం కలెక్టర్కి ఉంటుంది, వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పు చేయడానికి భయపడతారండి. సో మేము మొట్టమొదట ఆగిన విషయం అంటే, ఇంతకాలం ఎందుకు ఆగామంటే, ముందు ఇతని సర్టిఫికేట్ రద్దు అవ్వాలి. ఫస్ట్ రద్దు అయిన తర్వాత నెక్స్ట్ మనం ఒక 2-3 వారాల్లో మళ్ళీ మనం కోర్టుకి వెళ్తున్నాం, హైకోర్టుకి. ఎవరైతే ప్రభుత్వ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారో, మనం తగిన ఆధారాలు అందించినప్పటికీ ఇతనికి మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం కావచ్చు, అతను స్వహస్తాలతో పాస్టర్ని రాసిచ్చినప్పటికీ మన కార్యకర్తల మీద అక్రమ SC/ST కేసులు పెట్టినటువంటి పోలీస్ సిబ్బంది మీద కావచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం మళ్ళీ హైకోర్టుకి వెళ్తున్నాము. ఇది మాత్రమే కాదు, అతను క్రిస్టియన్ అని తెలిసి, అతను SC రిజర్వేషన్కి అతను అనర్హుడు అని తెలిసి కూడా, అంటే ఒక మోసపూరితమైనటువంటి ధోరణిలో ఎవరైతే పాస్టర్ చింతాడ ఆనంద్ ఇన్ని సంవత్సరాలు మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టి తను ఉన్నాడో, తన మీద కూడా ఖచ్చితంగా చాలా ముందు చాలా పెద్ద స్థాయిలో మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అతని మీద చీటింగ్ కేసు పెడతాము. అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇలా అక్రమ SC/ST కేసు పెట్టడం, ప్రభుత్వం నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం అనేది ఒక దందాగా మారిపోయింది ఈ రోజుల్లో. నిజంగా ఎవరైనా ఇబ్బందుల్లో హిందువులుగా ఉండి వాళ్ళు నిజంగా అట్రాసిటీకి గురైతే గనక ఖచ్చితంగా చాలా హిందూ సమస్యలు వారికి ఈ రోజుల్లో అండగా ఉండడానికి ముందుకు వస్తున్నాయి, చాలా ఉన్నాయి. మనం అలాంటి చాలా కేసులు మనం చేస్తున్నాం కూడా. మనం చాలా కొంతమంది SC మన సోదరులు బాధపడుతుంటే వాళ్ళకి ఆర్థిక సహాయాలు చేయడం, అలాగే ఈ అదే రేపమాపు అది బయటకు చెప్పకూడదు, రాబోయే చోట మన SC సోదరుడు బాధపడుతున్నారు, తనకి కూడా అండగా నిలబడ్డారు. చాలా మందికి మనం స్వయం ఉపాధి అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు, తోపుడు బళ్ళు కావచ్చు, కుట్టు మిషన్లు కావచ్చు, అలాగే ప్రత్యేకంగా మనకు SC కాలనీలో దేవాలయాల నిర్మాణం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా చాలా చేశాం. మీకు కూడా తెలుసు అవన్నీ. ఎక్కువగా నా పరిధిలోనే జరిగాయి మన SC/ST గ్రామాల్లో. సో మనం అంటే ఎవరైతే హిందువులుగా ఉన్నారో వాళ్ళ కోసం ఎంతవరకైనా మనం పనిచేస్తాం. మతం మారి అక్రమ రిజర్వేషన్లు అనుభవిస్తూ మన మీద ఎదురుదాడి కోసం వాటిని వాడుకునే వాళ్ళ కోసం కూడా మనం ఖచ్చితంగా అదే స్థాయిలో పనిచేస్తాము. సో ఈ పాస్టర్ చింతాడ ఆనంద్ ప్రభుత్వం దగ్గర నుంచి అక్రమంగా దాదాపు 2.5 లక్షల రూపాయలు వసూలు చేశాడండి. 2.5 లక్షల రూపాయలు అంటే మనం ఆలోచిస్తే, ఇలాంటి కేసు సంవత్సరం ఒకటి పెట్టాం అనుకోండి, ప్రతి సంవత్సరం ఒక 2.5 లక్షలు వస్తుంది. అంటే నెలకి దాదాపుగా 20-25 రూపాయలు ఒక జీతం తప్పుడు కేసులు పెట్టి బతికేయచ్చు చక్కగా. పాస్టర్లు ఎక్కువగా ఈ అట్రాసిటీ కేసులు నేను చూసిన మతం మారిన వాళ్ళే పెట్టారు. నేను చాలా మంది ఇబ్బంది పడ్డా సరే చాలా మంది పోలే అన్న కొద్దిగా జాలి హృదయంతో హిందువులుగా ఉన్నవాడికి ఎక్కువ జాలి ఉంటది ఖచ్చితంగా. అవును, ఇప్పుడు ఒకళ్ళు హిందూగా జీవిస్తూ వాళ్ళు నిజంగా కుల వివక్షకి గురి అయితే వాళ్ళ తరపున మనం కూడా పోరాటం చేస్తాం. అలాంటి కేసు వాళ్ళు పెట్టడానికి మాత్రమే అర్హులు, అంతే. అలా కాకుండా మతం మారి స్వార్థ ప్రయోజనాలతో వీళ్ళు వేరే మతపరమైనటువంటి కోణంలో
అంటే వాళ్ళ మత వ్యాప్తి చేయడం కోసం హిందూ కార్యకర్తల మీద దీన్ని ఒక అస్త్రంగా ప్రయోగిస్తున్నారు కాబట్టి సో అలాంటి వాళ్ళందరికీ గుణపాఠం ఈ కేసు ద్వారా చెప్పాలని మేము అనుకుంటున్నాం బలంగా. అయితే చింతాడ ఆనందనే మరొకసారి ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అతను మోసాన్ని అతను దేశవ్యాప్తంగా ఒక కేస్ స్టడీ లాగా ఉంటుంది. యాక్చువల్గా నేను పోయిన నెల కదా, అంత ముందు నెలలో అస్సాం పర్యటనకు వెళ్ళాను. సో అస్సాం పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ కేసు గురించి అడిగారు. అవునా? అస్సాం. అవును, నేను తమిళనాడులో తమిళ పోస్టులో కూడా చూసిన సుప్రీంకోర్టుది అప్పుడప్పుడు వస్తుంటాయి. అట్లా అంటే దేశవ్యాప్తంగా సంచలనం జరిగింది, కానీ అది ఎవరు చేశారన్నది ఎవరికి తెలియదు. అంటే యాక్చువల్గా ఎంత పని చేసి ఇంత ప్రచారం చేసుకునే వాళ్ళు మీరు ఎంత పని చేసి ఎంత కూడా ప్రచారం చేసుకోలేదు. అందుకే ఆ రోజు భీమవరంలో సభ పెట్టడం కారణం. ఈ రోజు ఈ చింతాడ ఆనంద్ ఆ తర్వాత జరిగిన చింతాడ ఆనంద్ సర్టిఫికేట్ క్యాన్సిలేషన్, దీంట్లో కూడా మీరే వెనకుండి నడిపించడం, అది కూడా మరొకసారి మన హిందువులకి తెలియాలి. అలాగే ఎవరైతే ఇలాగ తప్పుడు ఒక పక్క పాస్టర్గా మైనారిటీ హక్కులు పొందుతూ ఈ పక్క అమాయకమైన హిందూ దళితులను మోసం చేసి వీళ్ళ రిజర్వేషన్లు దోచుకుంటూ జీవిస్తున్న, కష్టపడకుండా బతికే ఈ పాస్టర్లకి బుద్ధి చెప్పడానికి మీరు ముందుకు వచ్చారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక హెచ్చరికగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా నేను మీ ద్వారా మరొక విన్నపం, ఈ వ్యూవర్స్ అందరికీ ఒక విన్నపం ఏంటంటే, అంటే ఈ కేసుకి పరిపూర్ణత అనేది ఎప్పుడు లభిస్తుంది అంటే, మనకు తెలుసు మన గ్రామాల్లో చాలా చర్చిలు ఉంటాయి. మనం చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళ వివరాలు మనం సేకరించలేకపోవచ్చు, అది కొంచెం కష్టసాధ్యం అవ్వచ్చు కూడా. కానీ పాస్టర్ల యొక్క వివరాలు సేకరించడం మనకు చాలా సులభం. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఆదివారం మనం చర్చికి వెళ్ళామంటే ప్రేయర్ చేస్తుంటాడు, ఫోటో వీడియో తీసుకుంటే సరిపోతుంది మనకు. వాడికి మైక్ ఫోటో బతకలేడు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరూ ప్రాథమిక దశలో ముందు ఫస్ట్, తర్వాత మిగిలిన వాళ్ళ సంగతి మనం చూస్తాం, ఎవరిని వదిలిపెట్టేది ఏమీ లేదు. కానీ ప్రాథమిక దశలో ఈ పాస్టర్లని మనం టార్గెట్ చేస్తే కనుక మనకు ఈజీగా మనం ప్రతి ఊర్లో ఎవరైతే దొంగ ఎస్సీ సర్టిఫికేట్లు పొంది పాస్టర్లుగా పనిచేస్తున్నారో వాళ్ళందరి సర్టిఫికేట్లు పోయేలాగా కార్యకర్తలు పనిచేసినప్పుడు మాత్రమే ఈ కేసుకి పరిపూర్ణత లభిస్తుందని భావిస్తున్నాము. అప్పుడే ఈ 6 సంవత్సరాల పోరాటానికి, 6 సంవత్సరాలు ఇబ్బంది పడిన దానికి న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఇలాగా ఈ పాస్టర్ల వివరాలు సేకరించి స్థానికంగా ఒక ధర్మం కోసం నిలబడిన ఒక వ్యక్తి ఎవరైనా సరే సేకరించి మీ దగ్గరికి వస్తే మన గ్లోబల్ హిందూ ఫౌండేషన్ తరఫున వారికి సహాయం ఖచ్చితంగా అండి, తప్పకుండా. అలా పూర్తి ఆధారాలతో ఎవరైనా వస్తే గనక సో పూర్తిగా అదంతా కూడా సంస్థ ద్వారానే మనం ఫిర్యాదులు కావచ్చు, తదుపరి చర్యలు ఏవైనా కావచ్చు, మనం సంస్థ ద్వారా మనం చేయగలం. అలాంటి వివరాలు ఏమన్నా కానీ మనకు పంపించినా కానీ మనం ఆ కేసును మనం ఖచ్చితంగా తీసుకొని ముందుకు తీసుకువెళ్ళగలం. చూడండి హిందూ బంధువులారా, ఎవరైతే ఈ పాస్టర్లు చర్చలు పెట్టి మన దేవీ దేవతలను దూషిస్తూ మన దేశానికి దేశభక్తిని తగ్గిస్తూ దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారో అలాంటి వారి వివరాలన్నీ సేకరించి మీరు మా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్కి అందిస్తే, మా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి రాజేష్ తోనవట్ల గారు ఈ కేసులన్నీ తాను ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఎవరైతే చింతాడ ఆనంద్కి ఏ గతి పట్టించారో అలాగే దేశాన్ని ధర్మాన్ని దూషిస్తున్న ఈ పాస్టర్లకి తగిన బుద్ధి చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మీరు వివరాలు సేకరించి అందించడానికి సిద్ధపడండి. ఇక్కడి నుంచే 6 సంవత్సరాలు ఈ శ్రమపడి ఇంత మార్పు తీసుకొచ్చారు. మీ అందరి సహకారం ఉంటే ప్రతి గ్రామంలో కూడా ఈ మతోన్మాదుల నుంచి మన దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవచ్చు. దానికోసం ప్రతి ఒక్కరూ వారి యొక్క వివరాలు సేకరించి మా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్కి అందిస్తారని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి, జై శ్రీరామ్.